గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా కనిపిస్తున్నాయి, కొద్దిగా ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. దాదాపుగా 21 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని చేపట్టబోతోంది. అయితే ఆ పరిస్థితి ఎందుకు ఇలా అయింది? ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం ఇద్దరూ ఓడిపోవడం, అక్కడి ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం కావాలనుకున్నారు, పర్టికులర్గా జాతీయ పార్టీల చేతుల్లో రీజనల్ పార్టీలకి మనుగడ లేకుండా పోతోందా? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ భరత్ కుమార్ గారు. భరత్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలని చూసిన తర్వాత మెజారిటీ అనేది ఆల్మోస్ట్ ఇద్దరి మధ్యలో కనిపిస్తోంది. 500 నుంచి 1000 ఓట్ల మధ్య తేడాతోనే ఉంది. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అసలు నిందను మోయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇది ఒక సామెత ఉంది, నది దాటేదాకనేమో ఓడమల్లయ అని, తర్వాత బోడిమల్లయ అని. కాంగ్రెస్ పరిస్థితి అట్లా తయారైంది. ఇండియా కూటమిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతసేపేమో మిత్రుల సహాయం కావాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఎజెండా సెట్ చేసుకుంటారు, ఆ ఎజెండాలో ముఖ్యంగా ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బాగా కుమ్ముక్కై చేసే పనులు ఇవన్నీ. ఒక రీజనల్ పార్టీస్ని నాశనం చేయాలనే కోరిక ఇద్దరికీ ఉన్నది. కోరికే కాదు, వాళ్ళు అనేక చోట్ల రీజనల్ పార్టీలన్నీ ధ్వంసం చేసే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. ఢిల్లీకి సంబంధించి గొంతమ కోరికలు కోరడం మూలంగా పొత్తు కాలేదు. పొత్తు కాకపోవడం మూలంగా ఇవాళ ఏమైందంటే 500 ఓట్లతోని 1000 ఓట్లతోని, అంత మునుపు పొత్తు లేకుండానే గెలిచినారు కదా అనే క్వశ్చన్ మీరు అడుగుతారు. కానీ అంతకు మునుపు ఆప్ పార్టీ ఏదైతే ఉందో ఎప్పుడు పొత్తు ఎవరితోనూ పెట్టుకోలేదు, ఒంటరిగానే కొట్లాడింది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కయ్యి ఢిల్లీ ప్రభుత్వాన్ని బీజేపీకి పళ్ళెంలో పెట్టి ఇచ్చేదానికోసమే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అన్ని సీట్లకు పోటీ చేసింది. చేయడం మూలంగా చూడండి, ఇప్పుడు ఆపుతో ఇంత మునుపు కలవలేదు కాబట్టి వాళ్ళు సొంత బలం మీద గెలిచినారు. కానీ అంతకన్నా ముందు ఎన్నికలలో, అంటే పార్లమెంట్ ఎన్నికలలో ఆప్తో కలిసి కొట్లాడడం మూలంగా ఏమైందంటే ఒక అవగాహన ఉన్నది, తర్వాత ఒక నిరసన కూడా ఉన్నది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని నిరసన విత్ ఇన్ ది ఆప్లో కూడా అసంతృప్తి కూడా ఉంది. దాని నుంచి కొంతమంది దూరం కూడా అయిన సందర్భం ఉంది. దాంతోనే ఏమైందంటే వీళ్ళకి ఆ అపప్రదం మోయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో పొత్తు కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా నిలవడం మూలంగా దాన్ని రికవర్ చేసుకునే టైం లేకపోయింది. దాంతోనే ఆప్ అనేది ఓడిపోయింది. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయింది, ఎక్కువ ఓట్లతో ఓడిపోయిన సందర్భం లేదు. అది ఇది ఒక భాగం అండి, ఇది ఒక పార్శ్వం. కానీ బీజేపీ అన్ని రకాల వ్యవస్థల్ని దుర్వినియోగపరచుకొని ఉపయోగించుకొని గత 5 సంవత్సరాలుగా కేసుల మీద కేసులు లేని కేసులన్నీ కూడా క్రియేట్ చేసి వాటి మీద వీళ్ళని ఒక నేరేషన్ సెట్ చేసే కార్యక్రమం పెట్టుకొని నేరేషన్ సెట్ చేశారు. ఆ పని అంటే ఒక అవినీతి పార్టీ లాగా ఆమ్ ఆద్మీ పార్టీ అనంటే ఒక అవినీతి పార్టీ అన్నట్టుగా ఒక నేరేషన్ సెట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ పార్టీ చాలా బలము, ధనముతో పాటు కేంద్ర సంస్థలు, ముఖ్యంగా సిబిఐ, ఈడీ లాంటి సంస్థల్ని పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని పొలిటికల్ విచ్ హంటింగ్ చేయడము, ఆ తర్వాత పొలిటికల్గా దెబ్బతీసేదానికోసం, పబ్లిక్లో బదనాం చేసేదానికోసం ఒక కేసు ఇంత మటుకు పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళ అపోనెంట్స్ మీద పెట్టిన ఒక కేసు ఇంత మటుకు కన్విక్షన్ కాలేదండి, ప్రూవ్ కాలేదు. ఇది ఎందుకు నడుస్తుంది అంటే ప్రజలలో బదనాం చేయాలి. దానికి తోడు వాళ్ళ కొమ్ము కాసే మీడియా ఉంది. ప్రత్యక్షంగా ఎవిడెన్స్ కొట్టొచ్చుకున్నట్టుగా కనిపించే ఎవిడెన్స్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆదాని విషయమే తీసుకోండి, బీభత్సమైన ఎవిడెన్స్ ఉన్నది, దాంట్లో కేసే పెట్టారు. ఒకవేళ ఎవరైనా కేసు సుప్రీంకోర్టుకు తీసుకొని పోతే కూడా ఆ కేసుని ఏదో రకంగా నీరు గార్చేదానికోసం
సంస్థలే కృషి చేసిన సందర్భం కూడా ఉన్నది. కమిషన్లు వేస్తారు, కమిటీలు వేస్తారు, కమిటీ రిపోర్ట్లు ఫేవరబుల్గా ఇప్పిస్తారు, అవి తీసుకుపోయి కోర్టు ముందు పెడతారు. కోర్టులో ఉన్న కేసుని ఎవరు ఇండివిజువల్స్ వేస్తారు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత సమాజ పరిరక్షణ కోసం చేసే వాళ్ళు ఉంటారు. సమాజం యొక్క సొమ్ము ఒకళ్ళ దగ్గరికి ఇద్దరి దగ్గరికి పోతుంది, పోకూడదు అని సదాలోచన ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన కేసులు వాళ్ళు కొట్లాడలేని పరిస్థితి ఉంటుంది. అంటే అంత బలమైన ఒక అప్రెసివ్ స్టేట్ పార్టీ మెకానిజము ఎమర్జ్ అయింది ఇవాళ. అందుకని ఎవరినైనా సరే, ఎవరైనా ఒక కాంపిటెంట్ లీడర్, జనాదరణ ఉన్న ప్రతి లీడర్ని కూడా మలినపరిచే కార్యక్రమము నిరాఘాటంగా చేస్తూ ఉంది బీజేపీ. అది జరుగుతూ ఉంది. వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడము, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేకపోతే జైళ్ళకు నెట్టించడము. తర్వాత అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్లతోనే ఆ బీజేపీ గవర్నమెంట్ అయితే బీజేపీ గవర్నమెంట్ కాకపోతే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్తో కూడా ఇవాళ కుమ్ముకయ్యి బీజేపీ పార్టీ లీడ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేసే అరాచకం అంతా ఇంత కాదు. అయితే ఎలా చేస్తుందంటారు? కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ఎందుకు కుమ్ముక్కు అవుతాయి? కేంద్రంలో మేము అధికారంలోకి రావాలి అనే భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ తర్వాత ఇప్పటికి కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఇద్దరు డి అంటే డి అనే మీకు దానికి సంబంధించి 2 ఉదాహరణలు చెప్తాను. భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయం ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఎంటర్ అయినప్పుడు భారత్ జోడో యాత్ర జరుగుతూ ఉంది. ఆ యాత్రలో భాగంగా ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మునుగోడు బై ఎలక్షన్ అవుతుంది. మునుగోడు బై ఎలక్షన్ అవుతున్నప్పుడు నువ్వా నేనా అన్నంత బీభత్సంగా జరిగిందా అది? అవును. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ క్యాంపెయిన్కి ఎందుకు రాలేదండి రాహుల్ గాంధీ? ఎందుకు రాలేదు? అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలవాలనే ఉద్దేశంతో తను అక్కడ అదే సమయంలో గుజరాత్ ఎలక్షన్స్ అవుతూ ఉన్నాయి. గుజరాత్ శాసనసభ ఎలక్షన్స్ అవుతున్నాయి. శాసనసభ ఎలక్షన్స్కి రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్కి పోకుండా ఉండొచ్చా అండి? గుజరాత్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు క్యాంపెయినే చేయలేదు. ఒకవేళ ఇలాంటి అంటే ఎందుకు చేయలేదు? కాసేపటికి ఆలోచించుకుందాం. నాకు 2 విషయాలు అనిపిస్తాయండి. నేను ఇంకెవరికి అట్రిబ్యూట్ చేయదలుచుకోలేదు. నాకు సహేతుకమైన కారణాలు ఉన్నాయి కాబట్టి నేను ఊహించుకునే దానికోసమైనా నేను ఒక నిర్ణయానికి రావడానికి అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ నిర్ణయం డిస్కస్ చేయడంలో తప్పేం లేదు. రాహుల్ గాంధీ కన్నా వీక్ అపోజిషన్ బీజేపీకి కానీ మోడీకి పర్సనల్ కానీ ఎవడుండడండి. బలము బలహీనత అదేనా? బీజేపీకి బలం అదే, బలహీనత అదే. రాహుల్ గాంధీ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే గత 10 సంవత్సరాలలో 2014 నుంచి 2025 వరకు ప్రజలు ఈయన చేసే ప్రోగ్రాం ఉంటుంది. ఇట్లా కాన్స్టిట్యూషన్ పట్టుకుంటాడు, ఇట్లా కాన్స్టిట్యూషన్ పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఈ కాన్స్టిట్యూషన్ అంటే ప్రజలు అనుకుంటారు బీజేపీ అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్నది, ఈయన కాన్స్టిట్యూషన్ లిస్ట్ తర్వాత దీనివల్ల మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. డెడికేటెడ్గా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే నమ్మి కాంగ్రెస్కి అనేక రాష్ట్రాలలో మెజారిటీ ఇస్తే ఆ ప్రభుత్వాలను కనీసం నిలుపుకోలేని అశక్తత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందండి? నిజానికి ఉంటుందా? వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 55 సంవత్సరాలు అప్రతిహతంగా సింగిల్ పార్టీ దేశంలో ఉన్న అసెంబ్లీలని తర్వాత పార్లమెంట్ని కైవసం చేసుకొని పరిపాలన చేసిన పార్టీ ఆ పార్టీ. అంత చేతగాంతనం ఉంటుందండి? అన్ని ఆ రాష్ట్రాలలో కర్ణాటక ఇప్పుడు కాకుండా అంతముందు వచ్చిన ప్రభుత్వాన్ని బీజేపీకి అప్పజెప్పినారు, మధ్యప్రదేశ్లో అప్పజెప్పినారు, తర్వాత మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అప్పజెప్పినారు, ఉత్తరాఖండ్లో అప్పజెప్పినారు. ఇక్కడ ఏకంగా ఎలక్షన్స్ అవుతుంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు పోలేదండి? బీజేపీతోని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కుమ్ముక్కయి బీజేపీనే ప్రభుత్వంలో ఉండేటట్టుగా ఇంకొక ఆల్టర్నేటివ్ రాకుండా ఉండేదానికోసము, ప్రజల్ని మోసం చేసేదానికోసము, బీజేపీకి సహాయం చేసేదానికోసము రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, లోపాయికారిగా సపోర్ట్ చేస్తుంది అనే దానికి నాకైతే ఎక్కడ ఇంత అనుమానం లేదు. భరత్ గారు, ఒకవేళ ఇదే కనుక నిజమవుతే
కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదు. ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో అందులో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి భవిష్యత్తు అనేది కూడా ఉండదు కదా! అలాంటి టైంలో వాళ్ళ పార్టీనే ఫనంగా పెట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తారంటారా? ఎక్కడుందండి ఇప్పుడు? ఎక్కడుంది మనుగడ? ఎక్కడున్నది? ఇప్పుడు 3 ఒకటే కదా, ఈ ఒక్క రాష్ట్రము. తర్వాత అది ఎప్పుడు కూలుతుందో తెలియదు. కర్ణాటక ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఈ ఒక్క రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ పార్టీ కంట్రోల్ కన్నా ఆడ లోకల్ కంట్రోల్ ఉన్నది కాబట్టి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఎక్కడున్నాయండి ఇంకా? ఇంత పెద్ద సువిశాల దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, దగ్గర దగ్గర 30 రాష్ట్రాలు ఉంటే 3 రాష్ట్రాలు. తర్వాత ఈ రాష్ట్రంలో ఏం ఎలగబెడుతున్నారో వాళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చినారో, ఇంత నీతి బాహ్యమైన పనులు చేయడంలో కాంగ్రెస్ ఎన్నడూ లేనంత దిగజారింది. మీరు ఏ విషయంలో కానండి పచ్చి అబద్ధాలు మాట్లాడిందండి ఎలక్షన్ ముందు. అంటే దగుల్బాజీ అంటే వాగ్దానాలు చేసినారు. దగుల్బాజీ అంటే అదేం పెద్ద తిట్టు కాదండి, అది వ్యక్తీకరణ. ఒక పని ఒక ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసినారో దాన్ని వ్యక్తీకరించే దానికోసం వాడే పదం అది. ప్రజల్ని మోసం చేసేదానికి వాడే భాష అది. 400 ప్రామిసులు చేసినారు, ఒక్కటన్నా చేసినారండి. తర్వాత మీకు వ్యవసాయదారులను ఎంత మోసం చేసినారు? 430 440 సూసైడ్స్ అయినాయి, ఆత్మహత్యలు అయినాయి ఇప్పటి వరకు. 38 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దగ్గర 40 మంది చిన్నపిల్లలు గురుకులాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆడపిల్లలు. అసలు ఆత్మహత్యలు లేని పేజీ ఉంటుందా? కాంగ్రెస్ పరిపాలన వచ్చిందంటే ఆత్మహత్యలు, కరువు, అరాచకము. ఒక అమ్మాయి హాస్టల్లో పడుకుంటే పోయి రేప్ చేసే ధైర్యం ఇవాళ క్రిమినల్స్కి వచ్చిందనంటే ఇక్కడ పరిపాలన ఉన్నట్టేనా? ఇది కాంగ్రెస్ పరిపాలన? క్లెయిమ్ చేసుకోమనండి. భరత్ గారు, ఇప్పుడు ఒకవేళ ఇదే పరిస్థితి మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, అలాంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ఎందుకని అంటే ఒక్కటి ఉన్నదండి, ఇది ఈ 2 పార్టీలు కూడా రీజనల్ పార్టీస్ని మట్టు పెట్టాలి. ఉన్నన్ని రోజులు వాళ్ళ మీద విసుగొస్తే మేమవుతాము, ఇంతే. పనిచేసేది ఏం అవసరం లేదు, రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, సిద్ధాంతాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉండే అనేక సమస్యలకి సొల్యూషన్స్ లేవు. అందుకనే సొల్యూషన్స్ ఒకటేమో వీళ్ళకి ఇంట్రెస్ట్ లేక లేవు, వారి ఇంట్రెస్ట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా క్రోనీ క్యాపిటలిజం మీద వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. తర్వాత వాళ్ళు కొంతమందిని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది బ్యాలెన్స్ షీట్లు మాత్రమే పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగా స్టేట్ సపోర్ట్ ఏ రకంగా ప్రజల కన్నా ఎక్కువగా సపోర్టు ఎవరికి పోతుందనే దానికి ఒక చర్చ పెడితే నిరూపించేదానికి సరిపోయేంత మెటీరియల్ అనేక ఉన్నాయి. ఇవాళ బీజేపీ చేసే కార్యక్రమం ఎంత దుర్మార్గం ఉందంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో డీజిల్ అంటే క్రూడ్ ఆయిల్ తగ్గిన తర్వాత కూడా ఆ ఫలితాన్ని ప్రజలకు దక్కకుండా గత 5 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా, అంటే మీకు ఎప్పటి నుంచి, కోవిడ్ కన్నా ముందు నుంచి 2020 నుంచి కోవిడ్ సందర్భంగా మీరు కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రూడ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $10 పడిపోయిన సందర్భం, కానీ మనకి $104 ఉంటే ఏ ప్రైస్ అయితే ఉన్నదో ఆ ప్రైస్కే మనకి ఇక్కడ రిటైల్లో ప్రజల దగ్గర గుంజారు. ఇంత బీభత్సం జరుగుతున్నా కానీ ఒక్క విషయమైనా ఎన్నడైనా సరిగా మాట్లాడినారండి? ఏ విషయం కూడా నేషనల్ పార్టీగా కాంగ్రెస్ ప్రజల పక్షంగా కొట్లాడి సాధించింది ఏదీ లేదు. కొట్లాడినా కానీ నామమాత్రంగా మాట్లాడమే తప్ప వేరే ఏది లేదు. అయితే ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఇక్కడ వీళ్ళు కుమ్ముక్క అయినారు, వీళ్ళ కుమ్ముక్కు వల్లనే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం, తర్వాత ఢిల్లీ ప్రభుత్వం బీజేపీకి వశం అవడానికి ఒక కారణం ఏంటంటే, వీళ్ళు రీజనల్ పార్టీస్లో ఉండే ముఖ్య నాయకులందరినీ కేసులలో ఇరికిస్తారు, లేని కేసులన్నీ పెట్టి ఇరికిస్తారు. ఇరికిచ్చి వాళ్ళ దాంట్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా అవన్నీ కేసులు ఉండవు. అజిత్ పవార్ మీద ఎన్ని కేసులు పెట్టిన? 80,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు అన్న. 80,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు ఉప ముఖ్యమంత్రిగా ఎట్లా పెట్టుకున్నావని అడగాల్సిన అవసరం లేదండి. అడిగారా? సరే, అది అట్లా పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీలో అంత పునీతులే ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి చెప్పే కదా బీజేపీ పవర్లోకి వచ్చింది. ఎవరి మీద కేసు పెట్టింది కాంగ్రెస్లో? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరి మీద కేసు పెట్టింది?
విత్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్ టు శివకుమార్. అంటే మీకు ఇవన్నీ లింక్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ వర్కింగ్ ఫర్ బీజేపీ. అంతకుమించి మీరు ఇంకోటి అనుకునేదానికే లేదు. ఇవాళ ఈ దుర్మార్గమైన రిజల్ట్కి కారకులు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మైనారిటీ ఓట్లతోని బీజేపీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నాట్ మెజారిటీ ఓట్స్. టోటల్ పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు కావు కదా అవి, మైనారిటీ ఓట్లు. రీజనల్ పార్టీలు అనేవి ఎందుకు కంటగింపుగా తయారయ్యాయి రెండు జాతీయ పార్టీలకి? ఇన్విటబుల్ సిచ్యువేషన్ అండి. రీజనల్ పార్టీలు ఎప్పుడు కంటగింపుగా ఎందుకు తయారవుతాయంటే దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ 100 times better than the performance of national parties in so far as delivering the services and benefits to the people of the respective states where the regional parties are there in power. పవర్లో ఉన్న ప్రతి చోట కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. తరువాత అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యల్ని అడ్రస్ చేసుకునేదానికి రీజనల్ పార్టీస్కి వెసులుబాటు ఉన్నది. ఆ వెసులుబాటు మీకు నేషనల్ పార్టీలో ఉండదు. అసలు నేషనల్ పార్టీస్కి అంటే 30 స్టేట్లలో ఉన్న అన్ని స్టేట్స్కి సమస్యలు అంత ఫోకస్డ్గా చేయరు. అందుకనేనండి ఇది రాజ్యాంగం నిర్మాతలు చాలా ఆలోచన చేసి 3 లిస్టులు పెట్టినారు. ఒకటేమో సెంట్రల్ లిస్ట్, ఇంకోటి స్టేట్ లిస్ట్, ఇంకొకటి కంకరెంట్ లిస్ట్. ఎందుకు పెట్టినారు? తర్వాత స్టేట్ పవర్స్ ఏంది, ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏంది, సెంట్రల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏంది, అక్కడ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. తర్వాత వీళ్ళకున్న అధికారాలు ఏంది, ఏ ఏరియాలో వీళ్ళకి ఎక్స్క్లూజివ్ పవర్ ఉన్నది పరిపాలించేదానికోసము, సెంటర్కి ఏ ఏరియాలో ఎక్స్క్లూజివ్ పవర్ ఉన్నది. తర్వాత ఈ అనుసంధానం చేసేదానికోసం కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి, కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని కంకరెంట్ లిస్టులు పెట్టినారు. ఇటు స్టేట్ కూడా చేసుకోవచ్చు, అటు సెంట్రల్ కూడా చేసుకోవచ్చు. అయితే వాటిల్లో ఏంటంటే స్టేట్ చేసిన చట్టం ఉన్నప్పుడు సెంటర్ ఇంకొక చట్టం చేసింది అనుకోండి, సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో దీని మీద ప్రివేల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 20 సంవత్సరాల వరకు ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్ అనేది లేదు. సెంట్రల్ పవర్ అది సిస్టమ్ ఏదైతే ఉందో పార్లమెంట్ అంటే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకి అధికారం లేని దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యేదానికి లేదు, చేయలేదు కూడా. కానీ ఇప్పుడు మొదలైంది అది. గత 20 సంవత్సరాలుగా ముబ్బడిగా ఇష్టం ఉన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ విషయంలో తీసుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం మనం. ఈ తెలంగాణ ప్రజలకి ఇక్కడున్న సమస్య అయితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. తెలంగాణలో భూమి పీఠభూమి, దక్కన్ పీఠభూమి ఎత్తు మీద ఉంటుంది. మనకు 2 నదులు దాదాపుగా 600 మీటర్ల కింద ఉన్నాయి, భూమి పైన ఉన్నది. తర్వాత తెలంగాణకి బ్రహ్మాండమైన కల్టివబుల్ ల్యాండ్ ఉన్నది, అంటే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. తర్వాత మంచి వాతావరణం ఉంటుంది. సమస్య ఏంటంటే నీళ్ళు కింద నుంచి పోతాయి. నీళ్ళు కింద నుంచి పోయినప్పుడు నీళ్ళు పైకెట్ట తీసుకురావాలండి? నీళ్ళు పైకి తీసుకురాకుండా ఒకవేళ పైకి తెచ్చుకునే దానికోసం రైతులు 600 ఫీట్లు అది మీటర్లన్నింటి దగ్గర 1800 2000 ఫీట్ల నుంచి తీయాలని అంటే, లేకపోతే భూగర్భ జలాలు నుంచి అది బోర్లేసి తీయాలని అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఇవాళ నేషనల్ మార్కెట్ వచ్చిన తర్వాత మీకు ఒక రాష్ట్రంలో రైతులు తక్కువ ఖర్చుతో పండించి తెలంగాణ రైతులు ఎక్కువ రాష్ట్రంతో పండిస్తే వాళ్ళు సస్టైన్ అవుతారా? పక్క రాష్ట్రం నుంచి డంప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అందుకని అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా? మాకు నేషనల్ పాలసీ ఉంటుంది, ఒక యూనిఫామ్ పాలసీ ఉంటుంది. ఆ యూనిఫామ్ పాలసీ ప్రకారమే మేము పోతామని అంటారు. కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే రీజనల్ పార్టీ అయితే అది చేయగలుగుతుంది. తెలంగాణలో అది చేసింది, కాళేశ్వరం పెట్టడం అయితేంది, తర్వాత కృష్ణా ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు చేయడం అయితేంది. అవి కాళేశ్వరం అయితే దాదాపు అంత పూర్తి అయిపోయినది. కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక చిన్న ప్యాచ్ ఏదో ఉంది, అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇది ఏంటంటే కేవలం అది మొదలుపెట్టినారు కాబట్టి ఇలా కాంగ్రెస్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ చేయాలని అనుకుంటే కాంగ్రెస్ 55 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నది, చేయలే. 55 సంవత్సరాలు వరుసగా ఉన్నది. తర్వాత మధ్యలో ఒక 5 సంవత్సరాలు విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో, ఒక 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఉన్నది, 15 సంవత్సరాలు.
ఎందుకు చేయలేదండి? చేయలేదు ఎందుకనంటే వాళ్ళకి ఆ ఫోకస్ ఉండదు. తర్వాత రీజనల్ పార్టీస్ రాజ్యాంగము యాజ్ సచ్ స్కీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫెడరల్ కంట్రీ. స్టేట్స్ ఉంటాయి, స్టేట్స్కి సంబంధించిన అధికారాలు స్టేట్స్కి ఉంటాయి, సెంట్రల్కి సంబంధించిన అధికారాలు లిమిటేషన్స్ కూడా ఉంటాయి. లిమిటేషన్స్ ఉంటాయండి. లిమిటేషన్ ఎప్పుడు కూడా రాష్ట్రము, ఏ రాష్ట్రం కూడా ఫర్ దట్ మ్యాటర్ కొంచెం గొప్ప గట్టిగా ఎదిరించి సిఆర్పిని ఇక్కడ రానియను అని చెప్పి మమతా బెనర్జీ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ లెవెల్కి ఎప్పుడు పోలేదు. అంటే సెంటర్ని ఛాలెంజ్ చేసే పరిస్థితి ఏ రాష్ట్రం కూడా ఏ రీజనల్ పార్టీ ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు రీజనల్ పార్టీస్ కనుక లేకపోతే నేషనల్ పార్టీస్ ఇవి తీసుకోరు అనేది మీకు తెలంగాణ ఉదాహరణగా చెప్పినాను. ఇవాళ కరెంటు మీరు రైతులకి ఫ్రీగా ఇవ్వద్దని అన్నారు, మీటర్లు పెట్టమని అన్నారు. తర్వాత డిస్కామ్లన్నీ కూడా ఇండిపెండెంట్ చేయాలి, డిస్కామ్లు మీ పరిధిలో ఉండేదానికి లేదని అన్నారు. క్రాస్ సబ్సిడీ ఇవ్వద్దని అంట. దిస్ ఇంటర్ఫియరెన్స్ ఇదేంటంటే ఇంప్రాక్టికబుల్ ఇంటర్ఫియరెన్స్. తర్వాత ఈ ఇంటర్ఫియరెన్స్ మూలంగా ప్రజలకి, ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలకి, రైతులకి ఇబ్బంది అవుతుంది, పరిపాలనకి అడ్డంగా పడతా ఉన్నారు. అందుకనే వీళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, తర్వాత ఎంత నేషనల్ పార్టీ కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ అనే స్లోగన్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తీసుకొచ్చినారు. అవును, డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎందుకు తీసుకొస్తారండి? రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రీజనల్ పార్టీస్ చేతిలోకి పోతున్నాయని. కానీ విషయాన్ని ఎక్కడైతే గమనించాలో అక్కడ గమనించి దీన్ని ఫెడరల్ సిస్టమ్ లాగా చేస్తే బాగుండేది. అట్లా చేయకుండా ఏం చేస్తుందంటే అణచివేతకి, దుర్మార్గమైన అణచివేతకి కేంద్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇవాళ కామన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండాలనే పేరు మీద జిఎస్టీ తీసుకొని వచ్చినారు. సేల్స్ ట్యాక్స్ తీసేసినారు, సెంట్రల్ ఎక్సైజ్ తీసేసినారు, తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ తీసేసేసి జిఎస్టీ ఒకటి తీసుకొచ్చినారు. తద్మూలంగా ఇవాళ ఏమవుతుందంటే ఒక ప్రాంతంలో మనం ఇంత పెద్ద దేశంలో ఆహారపు అలవాట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయండి. నువ్వు ప్రతి చోట ఒకటే ట్యాక్స్ పెడితే ఎట్లా వీలవుతుందండి ఆహారాలకి? అంటే కొన్ని చోట్ల బియ్యం తింటారు, కొన్ని చోట్ల గోధుమలు తింటారు. నువ్వు గోధుమలు తగ్గించేసి గోధుమలకు ఒక రేటు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇది ఆహార పదార్థాల విషయంలో అట్లేం లేదు. కానీ ఒక అవసరం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఒక పాలసీ చేయడానికి వీలు లేకుండా, తర్వాత స్టేట్కి ఉన్న హక్కు, రాజ్యాంగపరంగా ఉన్న హక్కుని ఇవాళ జిఎస్టీ తీసుకొని రావడం మూలంగా ఆర్థిక మూలాలు ఏదైతే ఉన్నాయో, రెవెన్యూ జనరేషన్, స్టేట్కి ఇండిపెండెన్స్ ఏదైతే ఉండిందో ఆ ఇండిపెండెన్స్ని దెబ్బతీయడం మూలంగా ఇవాళ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్కి, బీజేపీకి ఏకత్వం ఉన్నది, భిన్నత్వం లేదు. ఎందుకు అనంటే రాష్ట్రాలను దెబ్బతీయాలి. అయితే ఇప్పుడు తెలంగాణకి, ఢిల్లీకి కూడా మీరు అన్నటువంటి కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ కూడా ఒక ఉద్యమం రూపంలో వచ్చింది. ఆ తర్వాత అక్కడ కూడా ఢిల్లీలో కూడా అవినీతికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. రెండు రీజనల్ పార్టీస్. ఇక్కడ కూడా మేము ప్రజల కోసం ఆలోచించాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాము. అటు విద్యుత్ కావచ్చు, ఇటు నీళ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ మేం చేశాము అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక మాట అన్నారు. మేము ఇక్కడ విద్య, వైద్యం, బిజిలీ కోసం, విద్యుత్ కోసం మేము ఆలోచించాము, కాకుండా ప్రజలు వేరే ఏదో కోరుకున్నారేమో. ఇక్కడ మార్పు కోరుకున్నారనేది వినిపించింది, అక్కడ కూడా మార్పు కోరుకున్నారనేది వినిపించింది. ఇక్కడ జాతీయ పార్టీ, అక్కడ జాతీయ పార్టీ అధికారం చేపట్టబోతోంది. అయితే ఇక్కడ ఇంకొక సిమిలారిటీ, లిక్కర్ కేసుకి సంబంధించి ఇద్దరు సీఎం అండ్ డిప్యూటీ సీఎం చాలా కాలం, కొన్ని నెలల పాటు జైల్లో ఉండొచ్చారు. అంటే అవినీతి జరిగి ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది కాబట్టి మార్చారు అనేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ గురించి కానీ వాళ్ళు ఆలోచించట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పారు, అవినీతికి వ్యతిరేకం అని చెప్పారు. బట్ వాళ్ళు చేసిందే అది, అందువల్లే కదా అన్ని నెలలు జైల్లో ఉండొచ్చారని ప్రజల వైపు ఆలోచన అలా ఉంది కాబట్టి బీజేపీ వైపు మొగ్గు చూపారు, మార్పు కావాలనుకున్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్, 10 ఏళ్ల పాటు ఆప్ ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ అనే మాట కాదంటారా? నేను అదే మీకు ఆ విషయమే చెప్తా ఉన్నాను. ఒక నేరేషన్ సెట్ చేస్తారు, ఒక ఫాల్స్ నేరేషన్ సెట్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన లీడర్లు లిక్కర్ దీంట్లో ఎన్ని రోజులు పెట్టినారండి. ఇక్కడ కవిత గారిని 6 నెలలు పెట్టినారు, అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా కొన్ని నెలల పాటు ఉంచారు. తర్వాత అక్కడ మనీష్ సిసోడియా గారిని ఉంచారు. లోపట ఉంచి ఎన్నిసార్లు దాడులు చేసి, సర్చ్లు చేసి, ఇష్టమున్నంత మందిని తీసుకొని పోయి
ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ చేసినారు. తర్వాత ఇంత మటుకు కొండందు ఎలకను పట్టినాడు. ఎలక కూడా దొరకలేదు. ఎలక దొరకడం కాదు, ఎలక తోక కూడా దొరకలేదు. ఉంటే కదా దొరికేది, ఏదైనా ఉంటే కదా దొరికేది. బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందో అందరూ కూడా గమనించాల్సిన అవసరం. ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఏమున్నది ఈ కేసులో? సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు వచ్చినాయి కదా. అంటే దాని అర్థమైందండి, ప్రజలకి అపోహలు కల్పించాలి, ప్రజలకి వీళ్ళ మీద ఉన్న విశ్వాసాన్ని సన్నగింపజేయాలి అంటే దొంగ కేసులు పెట్టాలి, వాటిని దుర్మార్గంగా బీభత్సంగా దాన్ని ప్రచారం చేయాలి, ప్రజలకు అనుమానం వచ్చేటట్టుగా చేయాలి. అది చేసినారు. దాంట్లో ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ సక్సెస్ అయింది, అక్కడ బీజేపీ సక్సెస్ అయింది. వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఏం మాట్లాడిండ్రండి? 9 డిసెంబర్ నాడు మీకు రైతు బంధు ఇస్తాం, మీరు ఇప్పుడు రైతు బంధు తీసుకోకండి. 9 డిసెంబర్ 2023కి మీకు రైతు బంధు ఇస్తామని అన్నారు. 7,000 కోట్లు డిస్పర్స్మెంట్ అయ్యేదాన్ని చీఫ్ సెక్రటరీకి ఆర్డర్ ఇప్పించినారు. ఎక్కడి నుంచి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి. ఆపిన తర్వాత 9 డిసెంబర్కి రైతు బంధు వచ్చిందా? పచ్చి మోసం, దగా చేస్తున్నారు ప్రజల్ని. రైతులకు ₹1 అంటే ఎంతైతే రావాలో అదే వేయలేదు. ఆ సంవత్సరం మొత్తం రైతు బంధుని ఆపారు, అరకొరగా ఇష్యూ చేసినారు. ఆ 7,000 కోట్లు, తర్వాత 14-15,000 కోట్లు, మొత్తం ఎంత అవుతుంది? 22,000 కోట్ల రూపాయలలో 3,000-4,000 కోట్లు పంచినారు. ఆ డబ్బుని తర్వాత వాళ్ళు 49,000 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తాము, మీరు రుణాలు తీసుకోండి, మీరు ఎంత వస్తే అంత తీసుకొని మేము మాఫీ చేస్తున్నాం, మేము ప్రభుత్వం వస్తున్నాం. ప్రజల్ని ఇంత దుర్మార్గంగా ఇట్లా మోసం చేస్తే ఇట్లా రాజకీయం ఉంటుందని చెప్పి వాళ్ళకి కాదు, మేము కూడా అనుకోలే. ఈ రకంగా మభ్య పెడతారని ఇంత దౌర్భాగ్యం అండి ఇది. దగుల్బాజీ వ్యవహారము కాంగ్రెస్ పార్టీ చేసింది, దగుల్బాజీ వ్యవహారం. ఎందుకనంటే 4,000 ఇస్తామని అన్నారు. మహాలక్ష్మి కింద 2,500 కార్డులు పంచిపెట్టారండి. కార్డులు సోనియా గాంధీ సంతకము, రాహుల్ గాంధీ సంతకంతో కార్డులు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు. సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్, 100 days లోపట 430 రోజులు అవుతా ఉంది, దిక్కు లేదు, దివానం లేదు. ఈ రకంగా మోసం చేసి ప్రజల్ని ఒక రకమైన వాళ్ళ అభిప్రాయాన్ని మార్చేదానికోసం ఒక అనుమానాన్ని వాళ్ళకు క్రియేట్ చేసి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రాష్ట్రమే ఇబ్బంది పడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో రాబోతుంది వస్తుందండి. గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇక్కడేమో సగము రూరల్ ఏరియా ఉంటుంది, ఒక 40% అర్బన్ ఏరియా ఉంటుంది, 10% సెమీ అర్బన్ ఏరియా కూడా ఉంది, 50-50 ఉంటుంది. ఢిల్లీ ఈజ్ కంప్లీట్లీ అర్బన్ ఏరియా. ఢిల్లీ ప్రజల అవసరాలు కేజ్రీవాల్ గారు చాలా అద్భుతంగా అటెండ్ చేసినారు. స్కూల్స్ అద్భుతంగా తయారయ్యాయి. నాకు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళ పరిపాలన చూస్తూ ఉంటే వాళ్ళకి ఎన్నడూ కూడా ప్రజలు చదువుకోవాలని లేదండి. వాళ్ళు విజ్ఞానవంతులు కావాలని లేదు, తర్వాత వాళ్ళు మంచి ఆలోచన పరులు కావాలని ఉన్నట్టుగా లేదు. ఉంటే విద్యా వ్యవస్థని అతలాకుతలం చేసి సర్వనాశనం చేస్తారండి. ఇవాళ చూడండి విద్యా వ్యవస్థను ఎట్లా చేస్తుంటే బంగారం లాగా అంటే పేదలకు ఉపయోగపడేటట్టుగా ఏ అయితే స్కూల్స్ని, గురుకులాలని కేసీఆర్ గారు డెవలప్ చేస్తున్నారో 1010 స్కూల్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇవాళ ఆ స్కూల్స్లో ఆత్మహత్యలు, తర్వాత విషాహారం తిని చనిపోవడం, అనేక రకాల ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. పాములు గరిచి చచ్చిపోతూ ఉన్నారండి, పందికొక్కులు, ఎలకలు గరుస్తూ ఉన్నాయి. ఎన్నడన్నా విన్నారా మీరు? ఇదే రాష్ట్రంలో ఉన్నారు కదా, మీరు జర్నలిజంలోనే ఉన్నారు కదా. ఈ 10 సంవత్సరాలలో అప్రిషియేషన్ తప్ప ఆ స్కూల్స్కి ఇంకేమైనా వచ్చిందండి? అట్లాంటి స్కూల్స్ ఎందుకు నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు? విద్య మీద కనుక నమ్మకం ఉంటే, పేదలు విద్యకి దగ్గర కావాలి, పేదలకి విద్య అందించాలా అనే కనుక భావజాలం కనుక ఉంటే ఈ పనులు జరగవు కదా. ఢిల్లీలో అద్భుతమైన స్కూళ్ళను తయారు చేసినారు ఆయన. మీకు ఏంటి మన హాస్పిటల్స్, బస్తీ మొహల్లా హాస్పిటల్స్, దాన్ని మనం ఇక్కడ అది మంచిగా నడుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగినాయి. కేసీఆర్ గారి ఆదేశాలతోనే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినారు. తర్వాత కరెంటు, ఎప్పుడు కరెంటు పెద్ద సమస్య ఉండేది ఢిల్లీలో. ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా కాపాడినారు. బ్రహ్మాండంగా పవర్ సప్లై ఉన్నది, వాటర్ సప్లై ఉన్నది,
ఫ్రీగా ఇచ్చినారు. ఎందుకు ఫ్రీగా ఇచ్చినారండి? చాలామంది ఢిల్లీలో బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళకి ఇచ్చినారు. ఇంకోటి, ఢిల్లీకి ఎక్సెస్ ఇన్కమ్ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఏ హ్యూజ్ సిటీ. వాళ్ళకి రెవెన్యూ మంచి రెవెన్యూ వస్తుంది. తర్వాత వాళ్ళని 10 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేనియకుండా చేసినారు. ఎందుకు అనంటే ఢిల్లీ పోలీస్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, నాన్ కోఆపరేషన్. అయినా కానీ వాళ్ళు ఓపిక పట్టుకున్నారు, ఎన్నడూ వాళ్ళు ఇచ్చేయలేదు. వీళ్ళు ఎట్లయినా పోవట్లేదు, మేము ఇంత కష్టపడ్డా ఏం లేదు కాబట్టి ఏం చేయాలి, గుడ్డ కాలవాలి, మీదేయాలి, ఇక సమాధానం చెప్పుకోరా అని చెప్పాలి. అదే చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అక్కడికి అదే అవుతుంది, కొంచెం టైం, ఏదైనా టైం పట్టాలి. తర్వాత ఇది ఒక మేల్కొల్పండి. ఇది ఏంటంటే ఈ 2 పార్టీలు యూనియనిస్ట్ పార్టీలు ఓన్లీ సెంటర్ స్ట్రాంగ్గా ఉండాలి, స్టేట్లు బిచ్చమెత్తుకోవాలి అనేది వీళ్ళ ఆలోచన. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే పైసలన్నీ మా దగ్గర ఉండాలి, వీళ్ళు ఎప్పుడు అవసరానికి వచ్చి మా దగ్గర చెప్పబట్టుకొని నిలబడాలి అనేది వాళ్ళ యాటిట్యూడ్ అది. కాబట్టి రాజ్యాంగం, రాహుల్ గాంధీ గారు ఇటు రాజ్యాంగం పట్టుకొని తిరగడం కాదు. రాజ్యాంగ స్ఫూర్తి ఏందండి? రాజ్యాంగ స్ఫూర్తి ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాలకు సంబంధించి ఫెడరల్ స్ఫూర్తి. ఫెడరల్ సబ్జెక్ట్స్ని ఏదైతే స్టేట్ సబ్జెక్ట్స్ ఈ ఫెడరల్ సిస్టంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి స్వేచ్ఛ పరిపాలన ఇక్కడ ఉన్న పార్టీకి పరిపాలించుకునే హక్కు కావాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు మీరు 1975 తర్వాత మీరు చూసుకోండి, ప్రతి చోట కూడా రీజనల్ పార్టీస్ వచ్చినాయి. అంత మునుపు కేవలం ఒక 3-4 స్టేట్స్లో మాత్రమే రీజనల్ పార్టీస్ ఉండేవి. అది ఒకటి తమిళనాడే ఒకటి గట్టిగా ఉండేది రీజనల్ పార్టీ. తర్వాత మిగతా ఏదో అకాలీదళ్ ఒకటి పంజాబ్లో, తర్వాత సిపిఎం కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర, ఇవి తప్ప వేరే ఉండే కాదు. జనతా పార్టీ, జనతా క్రాంతి దళ్ అని ఒకటి కొంతకాలం అది నార్త్ ఇండియాలో యూపీలో కొంత భాగము, తర్వాత హర్యానాలో కొంత భాగంలో పనిచేస్తున్నారు. వాళ్ళు రైతులకు సంబంధించిన పార్టీగా పెట్టిన చరణ్ సింగ్ గారు నాయకత్వంలో చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా రూపాంతరం చెందిన పార్టీలు కొన్ని ఉన్నాయి. తర్వాత ఈ సిపిఎం, సిపిఐ దెబ్బతిన్నాయి. ఒక్క కేరళలో తప్ప ఇప్పుడు ఎక్కడ మిగలలేదు. కానీ రీజనల్ పార్టీస్, మీరు బీజేడీ కానివ్వండి, ఒరిస్సాలో ఆయన 4 టర్ములను అప్రతిహతంగా గెలిచినాడు. ఎందుకు గెలిపించుకుంటారండి ప్రజలు? ఎందుకు గెలిపించుకుంటారంటే ఫోకస్డ్గా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది. వాళ్ళకి దాని మీద రాజకీయ నాయకత్వానికి అవగాహన కలిగేదానికి వాళ్ళకి తెలియజెప్పుకునే అవకాశం ఉంటుంది, అందుకని వస్తుంది. తర్వాత మీరు ఇంకా అట్లా చూసుకుంటూ పోతే అకాలీదళ్ అట్లనే నిలిచినది మొన్నటి దాకా. తర్వాత మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి, తర్వాత మీకు యూపీలో ములాయం సింగ్ యాదవ్ పార్టీ, తర్వాత బీహార్లో జనతాదళ్, బీఎస్పీ, మహారాష్ట్రలో శివసేన, తర్వాత ఎన్సిపి, ఇవన్నీ కూడా పెరిగినాయి తప్ప తగ్గలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ పార్టీ, తర్వాత మీకు ఈవెన్ దీంట్లో కూడా అదే కదండి, మనం పాండిచేరి లాంటి చిన్న రాష్ట్రంలో, తర్వాత గోవా లాంటి చిన్న రాష్ట్రంలో గోమంతక్ పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా నిలిచినాయి, పెరిగినాయి, కొట్లాడుతున్నాయి. ఇంత ఒత్తిడి ఉన్నా కానీ నిలదొక్కుంటున్నాయి. ఎందుకు అని అంటే ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ రీజనల్ పార్టీలు ఉండాలి. రీజనల్ పార్టీలు ఉంటేనే ఫోకస్డ్గా ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడున్న సమస్యల్ని చూడగలుగుతాయి, అడ్రస్ చేసి సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది అనేది ఇవాళ ప్రజలు నమ్ముతున్నారండి. కాబట్టి కాంగ్రెస్ కింద రీజనల్ పార్టీలు, ఇండియా కూటమి లాంటిది ఒక జోకు, ఒక ఫార్స్. దానివల్ల ఏం లేదు. మీరు చూస్తే కాంగ్రెస్ హర్యానాలో గెలిచేదండి, హర్యానాలో ఇండియా కూటమి గెలిచేది. కాంగ్రెస్ దుర్మార్గం వల్ల ఓడిపోయింది. ఎక్కడైతే ఓడిపోతామని తెలిసి కూడా ఆ సీట్లు వాళ్ళకి కావాలని పట్టుబట్టి తీసుకొని అందులో ఓడిపోయినారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో అదే జరిగింది, మహారాష్ట్రలో కూడా అదే జరిగింది, ఇవాళ ఢిల్లీలో కూడా అదే చేస్తున్నారు. అంటే మీకు ఈ అన్నిట్లలో కూడా మీరు కొంచెం లోతుగా ఆలోచన చేయండి. ఎవరికి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ చర్యలు, చేష్టలు? బీజేపీకి ఉపయోగపడుతుంది.
కాబట్టి ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఫెడరేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్గా ఏర్పడేదానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మనుగడ సాగించాలే అవసరం ఉన్నది, ప్రజల అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి నిలుస్తాయి. కానీ అవి నిలదొక్కుకోవాలి, బలోపేతం కావాలని అంటే మాత్రం ఖచ్చితంగా ఫెడరేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఒక పార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్విటబుల్ సిచ్యువేషన్, టైం ఏం పట్టదు, ఎక్కువ పట్టదండి. ఎవరు లీడ్ చేస్తారు? ఎవరైనా లీడ్ చేయొచ్చు, ఎవరైనా లీడ్ చేయొచ్చు. గతంలో కేసీఆర్ ఇలాంటి ప్రయత్నం చేశారు కదా, ఒక అంటే భారత రాష్ట్ర సమితి అని ఒక పొలిటికల్ పార్టీగానే పెట్టాలని నేను అనుకున్నాం. సరే, ఇక దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండమైన నేను మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలలో నేను ఆ సందర్భంగా నేను తిరిగాను కూడా. ప్రజల యొక్క ప్రతిస్పందన అద్భుతంగా ఉండేది. దురదృష్టం కొద్దీ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పోవడం మూలంగా కొంత గ్యాప్ అనేది న్యాచురల్గా వస్తుంది, అదే కంటిన్యూ అవుతూ ఉన్నది. కానీ ఇది ఒక్కటే కాదు కదా, ఒక తెలంగాణ ఇష్యూనే కాదు, ప్రతి స్టేట్కి కూడా మీకు చెప్తాను, అక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రాలు అనేక ఉంటాయి. మన కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రం 3 పక్కల సముద్రం ఉంది, ఒక పక్కన హిమాలయాలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు వేరు, భాషలు వేరు, తిండి వేరు, సంస్కృతి వేరు. ఈ అన్నిటికీ మనము ఒత్తిడి చేసి ఒక దేశము, ఒక పాలసీ, ఒక దేశం, ఒక భాష మూర్ఖత్వం అండి. సంస్కృతి అనేక వేల సంవత్సరాల నుంచి భాష గొప్ప సాహిత్యాన్ని క్రియేట్ చేసింది. ఈ సాహిత్యం అంతా ఎక్కడ పోవాలి? ఓన్లీ హిందీ అని అంటే సృజనాత్మకత అనేది ఒకటి ఉంటుంది కదా, మాతృభాషలోనే సృజనాత్మకత అనేది వెలువరుస్తూ ఉంటుంది. నేను ఒత్తిడి చేసి నేను ఓన్లీ హిందీ మాట్లాడండి రా అంటే హిందీ ఎవడు మాట్లాడతాడండి? ఎందుకు మాట్లాడాలి? వై షుడ్ ఐ? అందుకని నేను ఏమంటున్నానంటే ఆ అవకాశం చాలా మెండుగా ఉన్నది. పీపుల్ విల్ బి ఫోర్స్డ్, పార్టీస్ విల్ బి ఫోర్స్ టు, వాళ్ళని ఫోర్స్ చేస్తున్న రాజకీయ పరిస్థితులు, ప్రజల యొక్క ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేటివ్ని తీసుకొని వచ్చేదానికోసము అది రీజనల్ పార్టీస్ ఫెడరేషన్గా వచ్చే అవకాశం ఉంటుందని నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాను. ఎస్ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.